మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే ప్రభువా నీకు వందనాలు. వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగుపరచండి, మీరు మాట్లాడండి. ప్రతి మాట మాకు అవసరమే. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన మాటలు మీరు మాకు తెలియచేయమని. నీ దాసుని జ్ఞానం కాదు, మీ జ్ఞానం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అభిషేకం గురించినటువంటి కొన్ని విషయాలు హాఫ్ నైట్ ప్రార్థనలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అభిషేకం తయారీకి 4 ప్రధానంగా వాడతారని, అభిషేకం ఒక మనిషికి ఎందుకు అవసరమో ఆ 4 తెలుపుతున్నాయని. ఒకటి, శ్రమలో సువాసనిచ్చే గంధపు చెక్కవలె. ఎటువంటి శ్రమలొచ్చినా, ఎటువంటి ఇబ్బందులొచ్చినా క్రైస్తవుడు సువాసననిచ్చేవానిగా, తనను ఇబ్బంది పెడుతున్న వానికి కూడా మేలు చేసే దేవుని మనస్సు క్రైస్తవునికి కావాలంటే అభిషేకం ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుందామని వచ్చినప్పుడు ఆవేశములో పేతురు వారి చెవి నరికినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు కత్తి పట్టినవాడు కత్తితోనే పోతానని చెప్పి, తనను ఇబ్బంది పెట్టాలని వచ్చిన వానికి కూడా మేలు చేసి పంపించిన యేసుక్రీస్తును అనుసరిస్తున్నాం మనం. ఎవరికి కీడు చేయటం చేతకాని దేవుడు, అందరికీ మేలు చేసే మంచి దేవుడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షము కుమ్మరించి భేదము లేక అందరినీ ప్రేమించే సత్యవంతుడైన దేవుని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా మనల్ని ఇబ్బంది పెట్టే వారికి కూడా సువాసనిచ్చే గంధపు చెట్టు అంటే ఆ అభిషేకం ఎన్ని శ్రమలు వచ్చినా సువాసననిచ్చే చెట్టుగా మనల్ని నిలబెడుతుందని, దాల్చిన చెక్క వలె ఎట్లాంటి పరిస్థితిలో అయినా, ఎలాంటి స్థితిలో అయినా అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి సర్వైవ్ అవ్వగలడు. సర్వైవ్ అవ్వగలడంటే నేను దీంట్లోనే ఉంటానని కాదు. దావీదు ఉన్నాడు, గుహల్లో ఉండగలడు, రాజభవనంలో ఉండగలడు. అతడు అన్ని పరిస్థితులకు అలవాటై ఉన్నాడు. పౌలు కూడా నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈరోజు కొంతమంది ఒక్క స్థితికి అలవాటు పడిపోతారు. అన్ని అలవాటవరు. జీవితం అంటే అన్ని నేర్చుకొని ఉండాలి. ప్రతి దాంట్లో అనుభవం ఉండాలి. దేవుడు ఎప్పుడు ఎటు నడిపిస్తాడో మనకు తెలియదు. ఒక్కొక్కసారి అవమానాల మధ్య నడిపిస్తాడు. ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేస్తారని తెలియటానికి మోసాల మధ్య నడిపిస్తారు. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని కొన్ని అనుకోని మార్గాల్లో నడిపిస్తాడు. ఆ మార్గం ద్వారా మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. ఆ విధంగా మనము సిద్ధపడి ముందుకు వెళ్ళాలని, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు నీటి యోరన నాటబడినట్లు, నిమ్మగడ్డి చెట్టు ఆ యొక్క నేలలో, బురద నేలలో ఎలా నాటబడిందో, దేవుని కొరకు వాక్యములో పరిశుద్ధతలో నాటబడే మొక్కల్లాగా మనం ఉండాలని, జీవము ఉన్న ఒలీవ నూనె ఎలా వాడుతున్నారో అలాగునే జీవము కలిగి పాపపు క్రియలను అసహించుకునే అభిషేకం మనకు కావాలని, అభిషేకములో కూడా లెవెల్స్ ఉంటాయని, రక్షణ అభిషేకం, రక్షింపబడిన ప్రతి ఒక్కరు అభిషేకింపబడిన వారే. రక్షణ పొంది అభిషేకింపబడిన వారు పరిశుద్ధాత్ముడు వాడుకునే పాత్రగా ఉండటం అభిషేకంలో ఒక భాగమైతే, పరిశుద్ధాత్ముడి చిత్తమునకు సంపూర్తిగా సమర్పించుకోవడం మరొక భాగమైతే, దేవుని మనస్సును ఎరిగి ఇక దేవుడి మనస్సు ప్రకారంగానే బ్రతకడం అది లోతైన అనుభవమని, ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. అభిషేకం అంటే అది ఒక వరమో, ఒక గొప్ప బలమో ఏదో అంటే, ఒక మాటలో చెప్పాలంటే అభిషేకం అంటే ఏదో గిఫ్టో అని నేను చెప్పట్లేదు. కానీ అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా మనము పొందే సామర్థ్యం, మనలో జరిగే మార్పు, అది పరిశుద్ధాత్ముని శక్తికి సూచనగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను అయితే మీతో నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను మీతో సత్యం చెబుతున్నాను. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. అదేంటి, ఈ మాట భలే విచిత్రంగా అనిపిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభుతో శిష్యులు ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుతో ఉండటం కోసం జాలరులైతే తమ వలలను, సుంకపు దారులైతే వారి సుంకం వసూలు చేసేటువంటి ఆ కాగితాలను, ఇవన్నీ విడిచిపెట్టి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అన్నిటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఆయనే ప్రపంచం. ఆయన వారితో ఉండడం ప్రయోజనం అనుకున్నారు కాబట్టి వారు కష్టమైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న రోజులలో ఇక వారికి తెలిసిన లోకం యేసయ్య మాత్రమే. సడన్ గా యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం అని. అసలు ఆ మాట మనతో అంటే మనం ఏమంటాం? ఏం ప్రభువా, నువ్వు వెళ్ళిపోతే మాకేంటి ప్రయోజనం? నువ్వు ఉంటే కదా మాకు ప్రయోజనం. నువ్వు వెళ్తే మాకు లాభమేముంది? అయ్యా మాకు నష్టమే ప్రభువా. అయ్యా నువ్వు వెళ్ళిపోవద్దయ్యా అంటే ఈయన అంటారు, నేను వెళ్ళిపోవుట ప్రయోజనకరం. ఎందుకు? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త కాదు. ఆదరణకర్త రాకపోతే మీకు బలమైన అభిషేకం రాదు. పరిశుద్ధాత్ముడు అంటే అభిషేకించువాడు, సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. ఆ అభిషేకం యేసుక్రీస్తు వెళ్ళిపోవటం వల్ల జరిగింది. మీరు ఆలోచించండి, నేను వెళ్ళిపోతే మీకు డబల్ బోనస్ పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు, మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, మీకు అనేక సమస్యల మధ్యలో మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మీకు తోడై ఉంటాడు. ఎన్నో విషయాలు చెబుతూ యేసుక్రీస్తు భూమి మీదకి రావడం కంటే అధిక ప్రయోజనాలు పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల ఉన్నాయన్న ఉద్దేశంతో యేసు ప్రభు మాట్లాడుతుంటే, ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు నడిపింపుకు మనం అప్పగించుకుంటే ఆ అభిషేకం ఎంత గొప్పగా ఉంటుందండి. ఈ లోకంలో గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు మనిషిగా రావడం. యేసుక్రీస్తు మనిషిగా రావడం కంటే ప్రయోజనం పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండడం అట. అబ్బా, అలా పోల్చడం అని కాదు, కానీ ఇంకా ఎక్కువ బోనస్ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకు వచ్చినప్పుడు, లేదా ఈ సౌకర్యాన్ని, లేదా ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ సామర్థ్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకిచ్చినప్పుడు, అభిషేకంతో మనల్ని తాకినప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో దావీదు జీవితాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. దావీదు జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే మీ అందరికీ తెలుసు దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, తాను దావీదు చరిత్ర మీతో చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. తాను పుట్టుక మంచిది కాదన్న ఉద్దేశంతో ఎవరు తనని సరిగ్గా ప్రేమించడు. చిన్నప్పటి నుండి కూడా తను ఒంటరిగా బ్రతుకుతున్న ఒక ఒంటరి జీవి. తన తల్లి అప్పుడప్పుడు పలకరిస్తుంది తప్ప అన్నల ప్రేమ, తండ్రి ప్రేమ తెలియని ఒక అనాథ లాంటి బ్రతుకుతున్న దావీదు ఇంటికేమో సమూయేలు ప్రవక్త వచ్చాడు, ఈ ఇంటిలో నుండి రాజు అవుతున్నాడు అన్నారు. తండ్రి కుమారులందరినీ పిలిపించేటప్పుడు దావీదును తప్ప అందరినీ పిలిపించాడు. ప్రవక్త దీర్ఘదర్శి వచ్చినప్పుడు పిల్లలందరినీ పిలవమన్నప్పుడు దావీదు ఎంత దూరంలో ఉన్నా పిలవాలి కదా, పక్కన పెట్టాడు తండ్రి. వాడిదేముందిలే అనుకున్నాడా తండ్రి. మిగతా వారందరిని అభిషేకిద్దామని సమూయేలు తైలపు కొమ్మును పట్టుకొని అభిషేకిస్తున్నప్పుడు మొదటి వాడిని చూచి, ఆహా ఎంత ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు, ఇతనే రాజేమో అనుకుంటే దేవుడు సమూయేలును గద్దిస్తాడు. సమూయేల్, మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను, నువ్వు పైరూపాన్ని చూడొద్దు అన్నాడు. సమూయేలు పైరూపాన్ని చూశాడు. రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు అయిపోయారు. అదేంటి 7 అయిపోయారు? యెషయా గారు మీకు ఇంకా కుమారులు లేరా? కడసరి వాడొకడున్నాడయ్యా, వాడు గొర్రెలు కాయిచున్నాడు, వాడు కడసురోడు, వాడు పనికిరానోడు అన్న ఉద్దేశంతో తండ్రి మాట్లాడితే అతన్ని పిలిపించమన్నప్పుడు, ఎప్పుడైతే దావీదు
సమూయేలు యుద్ధకు వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను ఎన్నుకున్నది ఇతన్నే. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకం చేసెను. వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా నాట వచ్చెను. నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. తర్వాత సమూయేలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనిస్తే, ఎప్పుడైతే తైలపు కొమ్మును చేత పట్టుకొని ఉన్నారో అప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే. మీరు గమనించండి, 12వ వచనంలో అతన్ని పిలువనంపించారు, లోపలికి తోడుకొని వచ్చారు. అతడు ఎలా ఉన్నాడని ఉంది అక్కడ. ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఇప్పుడు ఒక మాటమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది అని వాక్యాన్ని రాయిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సమూయేలు ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథం రాసిన రచయిత కాదు, పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. పై వచనాల్లో దేవుడు ఏమన్నాడు? మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. పైరూపాన్ని చూడొద్దనే ఒక వార్నింగ్ వచ్చిందా లేదా? వచ్చిందండి. కానీ కిందకు వచ్చేసరికి అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, సుందరమైన వాడంటే పైరూపాన్ని చూడొద్దు, మనుషులు పైరూపాన్ని చూస్తారు అన్న దేవుడే మళ్ళీ పైరూపం గురించి మాట్లాడతాడా? అంటే ఇక్కడ దావీదు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడంటే దేవుడు శరీర కోణంలో చెబుతూ ఉండొచ్చా? ఆత్మీయ సాదృశ్య పరంగా చెబుతూ ఉండొచ్చా? ఆత్మీయంగా అంతే. ఎందుకంటే పైరూపాన్ని చూసి చెప్పాడంటే సమూయేలును చూడొద్దన్న దేవుడు ఇక్కడ దేవుడు చెప్తాడు అండి. ఒకవేళ సమూయేలు చెప్పిన ఆల్రెడీ పై వచనాల్లోనే కదా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని చూస్తాను, పైరూపాన్ని చూడొద్దని దేవుడు చెప్పాడు కదా. అంటే ఆత్మీయంగా ఇతడు ఎలా ఉన్నాడంటే ఎర్రని వాడును. దాని అర్థం ఎవరైతే దేవుని అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారో వారు ఎర్రని వారునై ఉండాలి. ఎర్రని వారు అంటే దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తము చేత కడగబడిన వారై ఉండాలి. యేసు రక్తము లేనిదే విమోచన లేదు, యేసు రక్తము లేనిదే విడుదల లేదు, యేసు రక్తము లేనిదే వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. యేసు రక్తమును పొందుకోవడం అంటే యేసు క్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించి రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని దృష్టికి అందమైన రూపము కలిగిన ఎర్రని వారు. ఇంకా రక్షణ పొందక రక్షణను పోస్ట్ పోన్ చేస్తూ ఎప్పుడు మారదామని ఆలోచిస్తున్న వారలారా, యేసు రక్తమును ఆశ్రయించండి. ఆనాడు పస్కా బలి రోజు రక్తము వారి కుటుంబాన్ని ఎలా అయితే మరణము నుండి తప్పించిందో, యేసు రక్తము పాపము నుండి తప్పిస్తుంది, యేసు రక్తము నరకము నుండి తప్పిస్తుంది, యేసు రక్తము పాతాళము సాతాను శక్తుల నుండి తప్పిస్తుంది. అటువంటి యేసు రక్తమును ఆశ్రయించాలంటే యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి. అప్పుడే ఆ వ్యక్తి దేవుని దృష్టికి అందమైన వాడు. అప్పుడే ఆ వ్యక్తి అభిషేకం పొందడానికి అర్హుడు. ఎవరైతే రక్షణ లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోలేరండి. పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిశుద్ధాత్ముడి ఇచ్చే అభిషేకం కూడా రాదు. ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడు. ఇక్కడ పై కన్నులు అందం గురించి కాదు కానీ నీ నేత్రములు, ఆత్మ నేత్రాలు ఎలా ఉన్నాయి? ఆత్మనేత్రాల పరిస్థితి ఏంటి? మనోనేత్రాల పరిస్థితి ఏంటి? ఇతడు చక్కని మనస్సుకు నేత్రాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంటే ఇతడు లోపల కన్నులన్నీ పరిశుద్ధకరమైనవి చూస్తున్నాయి. చక్కటి కళ్ళండి, చక్కటి నేత్రములంటే అతడు అందరిలాగా పనికి మాలినవి చూసే వ్యక్తి కాదు. అతడి మనోనేత్రములతో మహిమను చూసే వ్యక్తి. అతడు ఆత్మీయంగా సుందరుడు. అతడు లోపలికి రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్నే కోరుకుంది. ఇదిగో ఈ పర్సన్ కించి ఎప్పుడైతే అభిషేకిస్తున్నాడు యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగొచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే దావీదు ఒక చిన్నవాడు, గొర్రెల కాపరి, ప్రాముఖ్యత లేనివాడు, కొమ్మును
నూనెతో నింపారు. ఇక్కడ కొమ్ము గురించి మనము ధ్యానిస్తే, కొమ్ము దేనికి సూచన? కొమ్ము ద్వారా అభిషేకం. ఇది ఎలా అభిషేకించారమ్మా పాత నిబంధన? కొమ్ములో నూనె పోసి కొమ్ము ద్వారా అభిషేకించారు. ఇప్పుడు కొమ్ము అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? శక్తికి సాదృశ్యం. 92వ సంకీర్తన 10వ వచనం చూడండి ఒక్కసారి. కొమ్ము వలె నా కొమ్ము దీనికి సాదృశ్యం. వాయిస్ సరిగా వినిపించట్లేదమ్మా, బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఓకేనాక? ఓకే, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఓకేనక్క? గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము, గురుపోతు అనే జంతువు కొమ్ము అంటే అమ్మా, జంతువుల కొమ్ముకి పవర్ ఉంటది తెలుసా? కొమ్ము కొమ్ము. ఇప్పుడు జంతువుల కొమ్ముతో కూడా అభిషేకం దేనిలో నుండి వస్తుంది చూడాలి. మనలాంటివాడైతే ఫస్ట్ ఉంటాడండి. ఎన్ని అడుగులు? ఇప్పుడు గొలియాత్ హైట్ వెయిట్ కు బట్టి ఎవరికైనా ఒక్క చిన్న రాయి దెబ్బతో గొలియాత్ చనిపోతాడు అనేటువంటి ఆలోచన వస్తుందా చెప్పండి? శత్రువును బట్టే యుద్ధం ఆయుధాలు పట్టుకుని అంటారు కదండి. ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనము గెలిచేటట్లుగా ఆయుధాలు పట్టుకొని వెళ్తాం. ఇప్పుడు మా పల్నాడోళ్ళు ఉన్నారు, యుద్ధాల కంటే గొడవలకు వెళ్తున్నారంటే మాత్రం ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పటి కాలంలో చీర కొంగులో కారం కట్టుకునే వాళ్ళట. ఆ కారము మంచి మంట. ఎవరైనా గొడవ జరుగుతుందంటే, తేడా పడిందంటే ఆ కారాన్ని కళ్ళలో కొట్టేస్తారు. కారం కళ్ళలో కొట్టారంటే మాత్రం వారికి అటు ఇటు వెళ్ళలేరు. ఎందుకంటే వీళ్ళు కారాన్ని పవర్గా వాడుకున్నారు. మరొకరు ఏం చేస్తారంటే సైలెంట్ గా కత్తిని జోబులో పెట్టుకుని వెళ్తారు. అంటే శత్రువును బట్టి ఆయుధం పట్టుకెళ్తే, ఇక్కడ గొలియాత్ ఏమో అంత హైటు, అంత వెయిట్, అంతలా ఉంటే నువ్వు ఒక రాయిని ఎలా పట్టుకున్నావయ్యా? దావీదు అంటాడు, నేను పొందిన అభిషేకం నాకు శక్తినిచ్చింది. ఆ శక్తితో గొలియాత్ ఏంటి? ఇప్పుడు నేను తైలముతో అభిషేకింపబడ్డా, కానీ చిన్నప్పుడే పరిశుద్ధాత్ముని ఆశ్రయిస్తూ అభిషేకించబడ్డాను. అందుకనే నేను సింహమును చంపాను, ఎలుకబంటిని చంపాను. ఈ గొలియాత్ అంతా అంటే అభిషేకం ఇతని శక్తితో నింపింది. ఈరోజు నీవు పొందుకునే అభిషేకం, నీకు ఎట్లాంటి శక్తిని ఇవ్వాలో తెలుసా? పాపముపై శక్తి ఇవ్వాలి, రోగముపై శక్తి ఇవ్వాలి, సాతానుపై శక్తిని ఇవ్వాలి. నువ్వు అమ్మో ఇంత పెద్ద సమస్యనా, ఇంత పెద్ద, నువ్వు శత్రువు ఎంత ఉన్నాడో చూడొద్దు, నీ బలం ఎంత చూసుకో ఫస్ట్. నీకేది బలము? నీకేంటి బలం? కొందరేమో రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుదురు. నేనైతే నా దేవుడైన యెహోవా నామమే నా బలం అండి. యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని నామము బలమైన దుర్గమైనప్పుడు, ఇప్పుడు బలమైన ఆ దుర్గములో నువ్వు ఉండవా? దుర్గం అంటే ఏంటో తెలుసమ్మా? బలమైన కోట.
ఆశ్రయిస్తాలు. అందుకే యెహోవా నీవే నా శైలము, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము అని మనం చదువుకుంటా ఉంటాం. దుర్గం అంటే ఒక కాపాడబడేటువంటి కోట. ఇప్పుడు దుర్గములోకి వెళ్ళిపోయిన బలమైన దుర్గం ఆయన నామం అంటే ఆయన పేరు చెబితేనే ఒక శక్తి, ఒక బలం నువ్వు కలుగుతుంది. ఈరోజు కొమ్ము ద్వారా దావీదు పొందిన అభిషేకం, ఈరోజు నేను ఆ శక్తిని అభిషేకం ద్వారా పొందుకోవాలి. ఆ శక్తిని మనం పొందుకుంటే మనం పాపం మీదైనా, లోకంపై అయినా, వేటి మీదైనా ఆ అభిషేకం ద్వారా వచ్చే శక్తిని మనం పొందుకుంటాం. అందుకని దేవుని నామములో ఉన్న శక్తి, ఏదో పాడటం యేసయ్య నామంలో శక్తి ఉన్నదే పాట, ఆ శక్తిని అనుభవించాలి. ఈయనకు తెలుసు నేను ఆయన నామమును ఆశ్రయించాను, నాకెందుకు అటు ఇటు పోతే నాకు అవసరం లేదు. యెహోవాను బట్టి, ఆయన నామమును బట్టి నా బలం. ఈరోజు ఆయన నామముకున్న బలం నువ్వు అనుభవించాలంటే అభిషేకము నీలో ఉండాలి. 2, దావీదు కొమ్ము ద్వారా అభిషేకింపబడ్డాడు కదా, సమూయేలు అభిషేకించాడు. కొమ్ము ఒకటి శక్తికి సాదృశ్యంగా కనిపిస్తుంది, 2 కొమ్ము అధికారానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆ కొమ్ముని దావీదు మీదకి ఆ రాజుగా అభిషేకించాక అతను రాజు అవటానికి ఒక అధికారం, ఒక అథారిటీ వచ్చింది అతనికి. అంతకు ముందు అతనికి ఆ రాజు అవ్వాలంటే అథారిటీ లేదు. ఇప్పుడు అభిషేకం అతనికి ఏమిచ్చింది? అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఇతడు అధికారములో అధికారికి అన్ని లోబడతాయా? అధికారే అన్నిటికీ లోబడతాడా? అధికారికి అన్ని లోబడతాయి. అధికారికి అన్ని లోపిస్తాయి. ఇప్పుడు అభిషేకం ద్వారా మనకు అధికారం వచ్చిందంటే సాతాను మనల్ని లోపరచాలా, మనము సాతాను లోపరచాలా? మనం సాతాను మనమే భయపడతాం. ఇప్పుడు సాతానుపై దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, భూమి మీద మీరేం బంధిస్తే పరలోకంలో అవి బంధించబడతాయి. అంటే ఇప్పుడు మనకు నేను అథారిటీ, అధికారం ఉందా లేదా? అభిషేకం పొందిన ప్రతి వ్యక్తికి అధికారం ఉంది. అందుకే యేసు నామంలో పో అంటే ఎందుకు పోతున్నాయి అవి? అధికారం. జరుగును గాక అని కొన్ని కార్యాలు ఎందుకు జరుగుతాయి? అధికారం. మనకు అధికారం యేసుక్రీస్తు బట్టి, అభిషేకాన్ని బట్టి కలిగింది మన అధికారం అండి. ఇంత గొప్ప అధికారం పెట్టుకొని మీరు ఎందుకంటే భయపడతారు? మీరే అధికారం అయ్యారనుకోండి, మీరు భయపడరు కదా. ఈరోజు దేవుడిని అధికారిగా కలిగి ఉన్న నీవు, నేను అధికారంతో, పాపంపై మనకు అధికారం ఉంది. పాపం మనం లోపరచడానికి అవకాశం లేదు. నువ్వు గనక పరిశుద్ధాత్ముడి సహాయంతో నువ్వు గనక జయించడానికి ముందుకు అడుగులేస్తే ఆ పాపాన్ని జయించడం కష్టమేం కాదు, అది సులభమే. ఎందుకంటే అభిషేకం నీకు అధికారం ఇచ్చింది. ఈరోజు అటువంటి అభిషేకాన్ని నువ్వు అడుగుతున్నావా? 3, అభిషేకం, ఆ కొమ్ము మొదటిగా శక్తిని సూచిస్తుంది, 2 అధికారాన్ని సూచించింది. దావీదు ఎలాంటి అధికారం కలిగినోడంటే ఆ అధికారం దావీదును రాజుగా చేసింది. ఈరోజు నీకు దేవుడు ఇచ్చే అధికారం, నేను రాజకుమారునిగా తన రాజ్యంలో స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. 3, కొమ్ము విజయానికి సాదృశ్యం. కొమ్ము దేనికి సాదృశ్యం? కొమ్ము ద్వారా అభిషేకం, విజయం. దావీదు జీవితంలో అపజయాలు అవుతున్నట్లు కనిపిస్తున్నా దావీదుని విజయ బాటలో దేవుడు నడిపించాడు. ఒక సందర్భానికి వచ్చేసరికి సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోతుంటే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుందట. అంటే కారణం అభిషేకం దావీదు కుటుంబాన్ని వర్ధిల్లునట్లుగా విజయ బాటలో నడిపించాడు. ఇప్పుడు దావీదు అభిషేకింపబడ్డాడని అన్ని అనుకూలంగా ఏం జరగలేదండి. తాను అభిషేకింపబడింది 1 సమూయేలు 16వ అధ్యాయంలో అయితే తను రాజు అయింది 2 సమూయేలు 2వ అధ్యాయం తర్వాత. ఈయన రాజు అవడానికి ఎన్ని అవమానాలు పడ్డాడో, సౌలు ఎన్నిసార్లు చంపడానికి చూశాడు, గుహల్లో ఎన్నిసార్లు దాక్కున్నాడు, ఎంతమంది దావీదును చూసి తక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎంతమంది దావీదుని శత్రువులుగా చేసుకున్నాడు. దావీదు ఎవరిని శత్రువులుగా చేసుకోవాలి, దావీదునే అందరు శత్రువులుగా చేసుకున్నాడు. షిమి అంతటోడు చీపో అంటాడు, ఇంకొకడు నమ్మక ద్రోహం చేస్తాడు, కన్న కొడుకేమో పదవి కోసం తండ్రిని చంపుదాం అనుకుంటాడు, ఇటేమో పిల్లనిచ్చిన మావ చంపుతానని తిరుగుతాడు. ఇన్నైనా కూడా దావీదు ఓడిపోయాడా? చెప్పాలా? దావీదు ఓడిపోయాడా? ఓడిపోలే. ఓడిపోలేదండి. అభిషేకం విజయాన్ని ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పొందుకున్న అభిషేకం నీకు ఓటమి లాంటి పరిస్థితులు వస్తాయేమో, అవమానాలు లాంటి పరిస్థితులు వస్తాయేమో, తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు వస్తాయేమో, మోసం చేయడం లాంటి పరిస్థితులు వస్తాయేమో, కానీ ఓడిపోనివ్వడు
యేసు ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, యేసయ్య ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపగా, పౌలు వలె సగాలిగా, గురియొద్దకే మన ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడండి. ఓటమి జరగలేదండి దావీదు జీవితంలో. ఇక్కడ తైలపు కొమ్ము ద్వారా, కొమ్ము దేనికి సాదృశ్యమో చెప్పాను. ఈ కొమ్మును ఎలా చేస్తారంటే, గొర్రె, మేక, పొట్టేలు, జంతువులు కొమ్ములు శుభ్రపరిచి ఆ జంతువు మరణించిన తర్వాత ఆ కొమ్ముని తీసి ఆ కొమ్ములో నూనె భద్రపరచడానికి, ఆ తైలం నూనె పేయడానికి పరిమళ ద్రవ్యాలు, అభిషేక కార్యక్రమాలన్నీ కొమ్ము ద్వారా చేసేవాళ్ళు. ఇక్కడ కొమ్ము ద్వారా ఒక బలము, కొమ్ము ద్వారా ఒక అధికారము, కొమ్ము ద్వారా ఒక విజయాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. ఆ కొమ్ము వారి చేతిలోకి రావడానికి ఆ జంతువు ఏమైంది? బలైపోయింది, చనిపోయింది. ఈరోజు నీకు ఒక అభిషేకాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు తాను వెళ్ళుట ప్రయోజనమని ఆయన చనిపోయి, ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. కాబట్టి ఆ బలియాగంలో ఉన్నటువంటి మనిషికి ఆనాటి అభిషేకం అంతకు ఉపయోగపడితే, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు బలి ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకెంత బలంగా ఉంటుందో ఆలోచించి అభిషేకాన్ని అడగండి. ఏమి లేదయ్యా, ఆనాడు దావీదుని అభిషేకించావు, అతని శక్తిని ఇచ్చావు, అధికారాన్ని ఇచ్చావు, విజయాన్ని ఇచ్చావు. నాకు అభిషేకం ద్వారా అధికారం ఇవ్వండి, అభిషేకం ద్వారా శక్తిని, అభిషేకం ద్వారా విజయాన్ని నేను అనుభవించినట్టు సహాయం చేయండి. ఎన్నో స్థితిలో ఓడిపోతున్నానయ్యా, అయ్యా నా పరిస్థితి ఏం బాగాలేదయ్యా, నన్ను కనికరించక నూతన అభిషేకంతో నన్ను నింపండి అయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. ఓడిపోనివనన్నావయ్యా, నన్ను ఓడిపోనీకుండా విజయ బాటలు నడిపించు. అందరూ ప్రార్థించండి. ఒక నూతనమైన అభిషేకాన్ని దేవుడు మనకి వాళ్ళ దావీదు పొందిన అభిషేకం. ఈరోజు నేను అభిషేకాన్ని అడుగుతున్నాను ప్రభువా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, దావీదు పొందిన అభిషేకం, దావీదు పొందిన అభిషేకం ఎంతో గొప్పది నాయన. అటువంటి అభిషేకం మాకు కావాలి. తైలపు కొమ్ము ద్వారా అభిషేకాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. తైలపు కొమ్ము ద్వారా ప్రభువా తండ్రి అభిషేకాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. మీరు సహాయించారు నాయన. మీరు ఆదుకునే దేవుడు, మీరు ఆదరించే దేవుడు, మీరు బలపరచు దేవుడు, మీరు సహాయకులైనటువంటి దేవుడు. విజయాన్ని, అధికారాన్ని అయ్యా, మీరు బలాన్ని మీరు అనుగ్రహించమని సహాయం చేయండి. కనికరించే దేవుడవు నీవు, కృప చూపించే దేవుడవు నీవు. ఒక గొప్ప అభిషేకంతో మమ్మల్ని మీరు తాకి నడిపించి నిలబెట్టి నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, సమస్యను తొలగించండి. నూతన అభిషేకంతో ఒక్కొక్కరిని మీరు తాకి పరిశుద్ధాత్ముని ద్వారా వారికి అభిషేకాన్ని అభిషేకించి నీ బిడ్డలకు తోడుగా ఉండమని ఈరోజు మందిరాలకు నడిపించండి. ప్రతి ఇంటి చుట్టూ మందిరాల చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాల, ఆరోగ్యం నుండి తప్పించి క్షేమాన్ని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. వందనాలు బ్రదర్.